వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మంది 11th క్లాస్ పిల్లలు వస్తున్నారు. లాస్ట్ 1 వీక్లో నేను చూసుకున్నట్లయితే, ఎందుకంటే 11th ఆల్రెడీ స్పాయిల్ చేసేసిన వీళ్ళందరూ. అంటే 11thలో సరిగా చదవకుండా అన్న పదం కరెక్ట్ కాదేమో కానీ రకరకాల కారణాల వల్ల వాళ్ళ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో సరిగా అర్థం కాకపోవడం వల్ల సరిగ్గా పికప్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే మొత్తం అంతా నెగ్లెక్ట్ చేసి స్పాయిల్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే సరిగ్గా చదవని వాళ్ళు, లేకపోతే లేజీగా తయారైన వాళ్ళు, ఇట్లాంటి 11thని ఏదో ఒక రకంగా పాడు చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మేము మారిపోయాం, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం, ఏంటి మాకు ఏదైనా మార్గం ఉందా అని చెప్పి ఎక్కువ మంది మా దగ్గర రావడం జరుగుతుంది. సో ఎవరైతే 11th క్లాస్ చదువుతున్నారో, 11thని ఎవరైతే సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారో, ఆల్రెడీ కొంత కెరియర్ని 11th పరంగా పాడు చేసుకున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా చేసే వీడియో ఇది. ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద క్లాస్ 11th గోయింగ్ టు క్లాస్ 12th అండ్ ఎయిమింగ్ ఫర్ ది జేఈ మెయిన్స్. ఫస్ట్ ఫండమెంటల్గా ఏంటంటే, మనం డ్యామేజ్ కంట్రోల్ కాబట్టి కొన్ని సజెషన్స్, ఇప్పుడు నేను చెప్పే సజెషన్స్ కొంచెం టైం అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను కాబట్టి దీంట్లో ఈగోకి వెళ్ళడాలు ఇలాంటివి చేయకండి. ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది ఏంటంటే, మనం డ్యామేజ్ కంట్రోలింగ్ మెకానిజంలో ఉన్నాము అన్న పాయింట్లో మనం వెళ్తున్నాం మనం లోపలికి. ఫస్ట్ స్టూడెంట్ చేయవలసినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫ్యాన్సీ వరల్డ్లో బతకడం మానేయాలి. అంటే గాల్లో మేడ కట్టుంటారు చూసారా, అది మానేయాలి. నేను చదివేస్తున్నాను, నాకు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతాను ఐఐటీకి, లేకపోతే నేను అది చేసేస్తాను ఇది చేస్తానని ఇంట్లో ఏదో వాగుతూ ఉంటారు. సో పేరెంట్స్ అది ముద్దుగా బాగున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని ముద్దులాడుతూ ఉంటారు. ఇది తప్పు. సో ఫ్యాన్సీ వరల్డ్ నుంచి బయటికి రండి, ఎందుకంటే ఆ మాక్ టెస్ట్లో ఉన్న మార్కులు మనకు చెప్తాయి. సో ఫ్యాన్సీ వరల్డ్లో ఉండకుండా వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం చేయాలి, డ్యామేజ్ కంట్రోల్ మనం చేస్తున్నాం కాబట్టి, అదే ఇప్పుడు 11th అయిన తర్వాత అనుకుంటున్నాం కాబట్టి, 11th చదువుతున్న స్టూడెంట్ కాబట్టి ఇది చెప్తున్నాను. అదే 12th మధ్యలో ఇంకో సజెషన్ చెప్పేవాడిని. ఒక పర్టికులర్లో చెప్పిన దానికి ఇంకో దానికి సూట్ అవ్వదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మొత్తం మానేయాలి. మెయిన్స్కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలన్న జ్ఞానానికి, అన్న కామన్ సెన్స్కి రావాలి. ఇక్కడ యుగోకి వెళ్ళకూడదు. నేను గొప్పవాడిని, నేను తెలివైనవాడిని, నాకు ఐఐటీ రాదా, నేను వెళ్ళిపోతాను కొట్టేస్తానని చెప్పేసి ఇక్కడ ఏ సినిమాలు కాదు డైలాగులు కొట్టేయడానికి. సో ఎగ్జామ్ హాల్లో నాలెడ్జి మీకు వీకెండ్ ఎగ్జామ్స్కి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ డ్యామేజ్ అయిన స్టూడెంట్స్కి చెప్తున్న వీడియో కాబట్టి వాళ్ళకి అర్థం అవుద్ది, వాళ్ళ పేరెంట్స్కి. 100, 120, 125 వచ్చి బ్యాచ్లు ఇవన్నీ కూడా, 130లో వచ్చి బ్యాచ్లు ఇవన్నీ పట్టుమని 160, 150 కూడా రావేళ్ళకి, 180 కూడా రావేళ్ళకి మెయిన్స్లోనే. సో అందువల్ల ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీరు చేయవలసింది ఏంటంటే, జేఈ అడ్వాన్స్డ్ కాకుండా మెయిన్స్కి మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాలి అన్నదానికి ఫస్ట్ క్లారిటీకి మనం తెచ్చుకోవాలి. అట్లాగే మన చేంజ్ అనేది మనం సరిగ్గా చదవకుండా పాడు చేసుకున్నంత మాత్రాన్ని ఓవర్ నైట్లోనే మనం బాగుపడిపోదాం అన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అలాంటి ఆలోచన నుంచి బయటికి రావాలి. అది కుదిరి పని కాదు. పాయింట్ నెంబర్ 2, అట్లాగే మీరు చేసేటప్పుడు ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ ఏవైతే మీకు చదువుతారో లేకపోతే చేస్తారో, ఇది చేసేటప్పుడు మీకు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా మీరు రావాలి అనుకున్నట్టయితే, కెమిస్ట్రీ ఈజ్ ద ఓన్లీ సబ్జెక్ట్ దట్ కెన్ సేవ్ యువర్ లైఫ్. ఒక కెమిస్ట్రీని బాగా పట్టుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే 11th డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళు పికప్ అవ్వగలరు. నాకు ఆల్రెడీ కెమిస్ట్రీ బాగా వచ్చి కదా సార్, నేను ఫిజిక్స్ చదువుతానంటే పనికిరాడు, మళ్ళీ కెమిస్ట్రీ చదవాలి. ఎందుకంటే దాంట్లోనే 100 కూడా కొట్టచ్చు. లేదు సార్ నాకు కెమిస్ట్రీ రాదు, నేను దాన్ని చదవమంటారేంటి అని అంటే తప్పు. ఇలాంటి ఈగోస్కి, ఎమోషన్స్కి, కంపారిజన్స్కే స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ వెళ్ళకూడదు. కెమిస్ట్రీ ఈజ్ ద ఓన్లీ కీ ఫ్యాక్టర్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ కెమిస్ట్రీని మీరు కాపాడుకోవాలి. సరే, అట్లాగే పెద్ద ప్రాబ్లమ్ చేస్తే ప్లెజర్ వస్తుంది, కిక్ వస్తుంది. ఇప్పుడు మందు తాగితే కిక్ వచ్చినట్టుగా చాలామంది స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, టఫ్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కిక్ వస్తూ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ప్లెజర్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి ట్రై చేసే ప్రయత్నంలో లోపల కంటే ఇరుక్కుపోయి టైం అంతా వేస్ట్ చేసుకుంటారో వాళ్ళు అడ్వాన్స్డ్గా ఎలాగ పనికిరాడాడు, మెయిన్స్కి పనికి వచ్చి కూడా పోతుంది. సో డోంట్ ఎవర్ ట్రై ఫర్ ద టఫెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్. యూ జస్ట్ ఫోకస్ ఆన్ ది బేసిక్స్. అంటే ఎన్సీఆర్టీ బుక్ ఏదైతే మీకు ఉంటుందో
ఆ బేసిక్స్ని కానీ మీరు కరెక్ట్గా కానీ ఫౌండేషన్ అంటే సాలిడ్గా మీ యొక్క బేస్ని తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకోవాలంటేనే బేస్ బుక్స్ ఏవైతే ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలు ఉంటాయో, ఇది చిన్న పుస్తకం, నేను పెద్ద గొప్పవాడిని, నేను పెద్ద పుస్తకం చదువుతాను, అసలు నాకు సింగేజ్ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే నేను పియర్సన్ పుస్తకాలు చదివేస్తాను, లేదా ఆశీష్ అరోరా చదువుతాను, లేకపోతేనేమో ఏదో నేను ఎంఎస్ చౌహాన్ చదివేస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో ఆశీష్ అరోరా చదువుతాను, ఇట్లాంటి వాటికి మీరు వెళ్ళకూడదు. జస్ట్ బేసిక్స్ మీద బాగా ఫోకస్ పెట్టి మీ యొక్క బేస్ని కానీ మీరు స్ట్రెంగ్తన్ చేసినట్లయితే దెన్ యువర్ జర్నీ విల్ రీస్టార్ట్ అండ్ గెట్ ది మూమెంటమ్. ఆ మూమెంటమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ మార్చాలి. నెక్స్ట్ పాయింట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి. ఎవరైతే జనరల్గా టఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ రాదు. అదేంటి సార్, టఫ్ ప్రాబ్లమ్ చేస్తే రావాలి కదా? రాదు. ఎందుకంటే ఆ టఫ్ ప్రాబ్లం చేసినప్పుడు మైండ్ డిఫరెంట్గా థింక్ చేస్తుంది. ఈజీ ప్రాబ్లమ్స్ని ఈజీ వేస్ రావు. ఎప్పుడైతే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ అనేది ప్రాబ్లం మీకు ఐడియా తప్పు చేయడం వల్ల స్పీడ్ పోతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి ప్రాక్టీస్కి సంబంధం ఉండదు. ఇది ఒక రాంగ్ నోషన్. చాలామంది టీచర్లు కూడా అలాగే చెప్తారు. టీచర్లు కూడా సగం బ్రెయిన్ ఉన్నవాళ్ళు అందరూ. సాల్వింగ్ స్కిల్స్ ఈజ్ డిఫరెంట్, స్పీడ్ ఈజ్ డిఫరెంట్. ఒక ఐడియా మీకు చేసి తప్పు అయిపోయి మళ్ళీ చేస్తారు, టైం పోయినట్టే, స్పీడ్ పోయినట్టే కదా. దానికి ప్రాక్టీస్కి సంబంధం లేదు. మీరు చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ని చూసి ఒక ఐడియా జనరేట్ చేసి ఐడియాని పేపర్ మీద పెట్టి చేస్తారు. ఆ చేసే స్టైలు ఐడియా రావడం ఇట్స్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటారు దాన్ని. ఈ స్కిల్ మీకు రావాలి అనుకున్నట్లయితే, ఆ స్పీడ్ మీకు పెరగాలి అన్నట్లయితే మీరు ప్రాబ్లం చూడగానే మీకు మల్టిపుల్ ఐడియాస్ ఈజియెస్ట్ వేస్ మైండ్లోకి రావాలి అంటే ఎవరైతే బేస్ బుక్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మాత్రమే. ఇట్స్ కాల్డ్ బ్యాంక్ ఆఫ్ సొల్యూషన్స్ అంటారు. బ్యాంక్ అంటే డబ్బులు, డిపాజిట్, BANK, బ్యాంక్ ఆఫ్ సొల్యూషన్స్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు మూమెంటం ఏదైతే మీకు ఉంటుందో ఆ మూమెంటం పెరగాలన్నా కూడా ఈ బేస్ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఉంటాయో ఎక్కువ ఈజీ క్వశ్చన్స్ చేయడం వల్ల మైండ్లో డిఫరెంట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్, డిఫరెంట్ అప్రోచెస్ మైండ్లోకి వస్తాయి. అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. మరి ఎందుకంటే ఎన్ని ఎగ్జామ్స్ రాసి నానా బాధలు కూడా వచ్చాం కాబట్టి మాకు తెలుస్తాయి ఇవన్నీ కూడా. చాలామందిని తయారు చేశాం కాబట్టి పేరెంట్స్ సరిగా అర్థం కాకపోవచ్చు. దయచేసి స్లోగా అర్థం చేసుకోండి. ఈజీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయడం వల్ల షార్ట్గా ఐడియా ఫాస్ట్గా వస్తుంది. ఫస్ట్ అడిగి కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఐడియాస్ మైండ్ క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసినప్పుడు బిగినింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు వెంటనే ఒక ఐడియా జనరేట్ అయినప్పుడు ఆ ఐడియాస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి మెయిన్స్లో పర్టికులర్గా వచ్చేస్తుంది కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఒకసారి చేసిన తర్వాత తప్పు వచ్చి మళ్ళీ ఇంకో ఆల్టర్నేటివ్ ట్రై చేయాలన్న పరిస్థితిలోకి మీరు వస్తే పోయినట్టే మెయిన్స్ కూడా, టైం సరిపోదు. అందుగురించే మీ యొక్క మైండ్ ఐడియాస్ని గ్రాస్ప్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఇట్స్ అ బ్యాంక్ ఆఫ్ సొల్యూషన్స్, బ్యాంక్ ఆఫ్ ఐడియాస్. అది ఎన్సీఆర్టీ కానీ లో లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఇలాంటి 11th స్పాయిల్ అయ్యి పెద్ద ఫౌండేషన్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం చేసేటప్పుడు ఇన్ జనరల్గా ఆ అప్రోచ్ మైండ్లోకి వస్తుంది. చేసేటప్పుడు ఐడియా జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాడు. అలాగ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ కంట్రోల్ అవుతుంది. మూమెంటం రావాలంటే ఫస్ట్ ఈజీ ప్రాబ్లం చేసి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం స్టేజ్ లేకపోతేనేమో 3కి టఫ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి తప్ప ఫస్టే ఈగోకి వెళ్ళి నేను అడ్వాన్స్డ్ స్టూడెంట్ నేను పొగరుతో మీరు డైరెక్ట్గా ఇరుడో బుక్, పాత్ ఫైండర్, పెద్ద పుస్తకాలు, సింగేజ్ లాంటి పుస్తకాలు ఎంత పెద్ద పుస్తకం చదివితే అంత నష్టం మీకే, అంత నెత్తి మీద మీరు ప్రాబ్లం పెట్టుకున్నట్టే. సో ఎక్కువ పుస్తకాలు కొంటేనో పక్క ఇంటోడికి చెప్పుకుంటేనే ర్యాంకులు రావు మనకి. సో అందువల్ల ఏంటంటే బేస్ బుక్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేయాలి. ఐడియాస్ని ప్రాపర్గా బ్రెయిన్లోకి తీసుకొస్తే స్పీడు మారుతుంది, మూమెంటం కూడా మారుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అట్లాగే ప్రాబ్లమ్స్ మీరు ఏదైతే చదువుతారో వీలున్నంత వరకు కూడా థియరిటికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అటు ఫిజిక్స్లో కానీ మోడర్న్ ఫిజిక్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా, థియరిటికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి థియరిటికల్ సబ్జెక్ట్స్ వీలున్నంత వరకు కూడా వాటిని వదలకుండా చక్కగా చదవండి. అట్లాగే ఏదైతే మీకు ఇంటలెక్చువల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా హైలీ ఇంటలెక్చువల్గా ఉంటాయి, యాక్చువల్గా మంచి ప్రెజర్ ఇస్తూ ఉంటాయి, కిక్ వస్తూ ఉంటాయి, టఫ్గా ఉంటాయి. దయచేసి అట్లా ఊరికి వెళ్ళొద్దు. ఫస్ట్ బేస్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి చేయండి. ఇది మీరు చేసుకుంటూ తక్కువ టైంలో ఎక్కువ మీకు పెర్ఫార్మెన్స్ రావాలంటే చక్కగా రివిజన్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఎంతో కొంత మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే
ఇక్కడ మీరు మారవలసింది మైండ్ సెట్ ప్లస్ అప్రోచ్ రెండు మారాలి. మైండ్ సెట్ ఏం మారాలి? నేను ఆల్రెడీ డ్యామేజ్ చేసేసుకున్నాను 11th, నేను ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది, నాకు ఆల్రెడీ మార్కులు రావట్లేదు, ఇంకా నాకు జేఈ వస్తారో డౌట్గా ఉంది, ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి మీ యొక్క మైండ్ సెట్ని, మీ యొక్క అప్రోచ్, మీ యొక్క మైండ్ సెట్ని మీ యొక్క ఫ్యాంటసీ వరల్డ్ నుంచి బయటకు వచ్చి అడ్జస్ట్ యువర్ గోల్స్ అంటారు దాన్ని. అంటే మీ గోల్స్ని అడ్జస్ట్ చేసుకుని మాడిఫై చేసుకోండి. ఇట్స్ కాల్డ్ మైండ్ సెట్ని మార్చుకోవడం అంటారు దాన్ని. రెండవది అప్రోచ్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్ళకుండా, పెద్ద పెద్ద పుస్తకాలకు వెళ్ళకుండా, చిన్న చిన్న పుస్తకాలు, బేస్ బుక్స్, ఎన్సీఆర్టీలు ఇవి తీసుకుని ఈజీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడం వల్ల, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఎక్కువ ఐడియాలజీ, ఎక్కువ ఐడియాస్ బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాయి. కాబట్టి ఆ మెయిన్స్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటాయి. కొత్త ఉంటుంది. కెమిస్ట్రీ లాంటి ఏరియా ఏదైతే ఉందో మీకు దానికి చేయాలి. అంటే ఫౌండేషన్ని మీరు బాగా స్ట్రెంగ్తన్ చేయాలి. ఆ బేస్ని కానీ మీరు ఎప్పుడైతే మీరు స్ట్రెంగ్తన్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మీకు అవుతుంది. చాలా ఓవర్గా కెమిస్ట్రీ చదివితే ఏముంది, మనకు టైం వేస్ట్ అయిపోతుంది, ఉపయోగం ఉండదు, ఇది మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే మనకు బాగుంది కదా అని అనిపిస్తుంది. అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దు. ఒకవేళ నేను చెప్పిన ఈ సలహాలు కానీ ఒక 2-3 నెలల్లో కానీ మీరు పాటించి మార్పు చేయలేకపోతే, ఇంకొక అనదర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు దయచేసి మొత్తం మానేసి ఓన్లీ బోర్డు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఇక జేఈ మెయిన్స్ వదిలేయండి. సో ఇంప్రూవ్మెంట్ కనపడకపోతే, కనపడుతుంది నేను చెప్పినట్టు చేస్తే, జనరల్గా ఇగో కాబట్టి జనరల్గా మీకు మీ ఓన్గా ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి అవ్వదు. బట్ జనరల్గా నేను చెప్పినట్టు బ్లైండ్గా ఫాలో అయినట్లయితే మీకు ఎంతో కొంత డెఫినెట్గా అవుతుంది. బట్ ఓవర్ నైట్లో అవ్వదు. ఫ్యాంటసీ వరల్డ్లో బతకద్దని ఆల్రెడీ చెప్పాను, మీరు రియలైజ్ అవ్వండి దయచేసి. 11th స్పాయిల్ అయిన వాళ్ళకి, స్పాయిల్ అవ్వనోళ్ళు అలాగా అది వేరే విధానం, అది నేను ఆల్రెడీ వేరే రకంగా మనం ఆల్రెడీ అనుకున్నాం, అది వేరు. సో ఫస్ట్ బేస్ని బిల్డ్ చేయడం, థియరిటికల్ సబ్జెక్ట్స్ని బిల్డ్ చేసుకోవడం, చక్కగా రివిజన్ చేసుకోవడం, ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేయడం, మైండ్లో ఎక్కువ స్టోర్ చేయడం, నెమ్మదిగా ముందుకెళ్ళడం, ఇది విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని కానీ ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీకు అడ్వాన్స్ని పక్కన పెట్టి మెయిన్స్ నేను చెప్పినట్టు విధానంలో ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీకు మెయిన్స్లో ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ రావాలనుకుంటే మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు చూసుకుందరు. కానీ అదేంటి సతీష్ గారు ముందు అడ్వాన్స్ అంటే ముందు నుంచి అడ్వాన్స్ చదవాలి, ప్రిలిమ్స్ చదవద్దని మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఏంటి సార్ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత అడ్వాన్స్ పాస్ అవ్వమన్నారంటే ఎవరికి మందు ఆడికే ఇవ్వాలి, మీకు మందు ఇది. సో ఇప్పుడు నేను చెప్పిన ఒక వీడియో కాంటెస్ట్లో చెప్పింది చాలామంది షార్ట్ల కింద వింటున్నారు ఫేస్బుక్లో. ఇని రకరకాలుగా రాంగ్గా కామెంట్ చేస్తున్నారట. మా వాళ్ళు చెప్పారు పూర్తిగా వీడియో విని తగలటండి. పూర్తి వీడియోలో అన్నీ చెప్తాం. ఈ షార్ట్స్లో మొక్కే వస్తుంది. వచ్చినప్పుడు మీకు అర్థం కాదు, ఏ కాంటెస్ట్లో ఏం మాట్లాడినా అర్థం కాదు. ఇప్పుడు నేను ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాతే, అదే మెయిన్స్ పాస్ అయిన తర్వాత అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి అన్నాను అనుకో, అంతే, అదొకటే మొక్క కింద కనపడుతుంది. దాన్ని చూసి ఏదో అనుకుంటారు, ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేసినట్టుగా. సో అందువల్ల ఏంటంటే ఫుల్ వీడియో ఏ కాంటెస్ట్లో మాట్లాడడం దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయండి. ఇప్పుడు 11th స్పాయిల్ అయినటువంటి విద్యార్థులు, 11th ఆల్రెడీ వేస్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి గోల్డెన్ లాస్ట్ ఆపర్చునిటీ కాబట్టి చెప్తున్నాను నేను. మళ్ళీ 12th సగంలో ఇంకో వీడియో చేస్తాను నేను. ఆల్రెడీ 12th సగం కూడా నాశనం చేసేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అప్పుడున్న పరిస్థితి బట్టి అప్పుడు మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు అనదర్ పాయింట్ కూడా ఇంకొకటి చెప్పాలి. ఒకవేళ లేదు 11th ఏదన్నా ఇబ్బంది పడి ఇంకా కష్టం అని అనుకుంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు అబ్రాడ్ ఆప్షన్స్ ఉంటాయి. వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే ఆల్రెడీ 2026కి అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా పెట్టేస్తున్నారు. మేమైతే మా స్టూడెంట్స్కి అయితే పెట్టేస్తున్నాం. మేము 2026కి వెళ్ళవలసిన స్టూడెంట్స్కి ఆల్రెడీ ప్రొఫైల్ స్టార్ట్ అయిపోయింది. ఏపీస్ రాయాలి, ఆ ఏపీస్ మేలో రాయాలి. దానికి రిజిస్ట్రేషన్ డేటే జనవరిలో ఎండింగ్, ఫిబ్రవరి 15తో లాస్ట్ డేటు. దానికి ఏపీస్ రాయాలి, దాని ప్రొఫైల్ వేరు, 11th స్కోరింగ్ ఉంటుంది, ఏ బోర్డులో చదువుతున్నాడని ఆధారపడి ఉంటుంది. దానికి 100% స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. 11th ఉన్న స్టూడెంట్ 2026కి అబ్రాడ్కి వరల్డ్ టాప్ 100, వరల్డ్ టాప్ 50 యూనివర్సిటీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. విత్ 100% స్కాలర్షిప్తో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి ప్లానింగ్ ముందు నుంచే చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి. మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ అన్ని కంట్రీస్ కంటే అన్ని కంట్రీస్కి వరల్డ్ ప్రెస్టీజియస్ కాలేజ్ అప్లికేషన్ ప్రాసెస్ వేరు. దానికి చాలా టైం పడుతుంది. మిగిలిన చెత్తాచెదారం కాలేజ్, ఆ కన్సల్టెన్సీ కూడా, ఈ కన్సల్టెంట్ ఆ స్టేట్ యూనివర్సిటీ పంపిస్తాడు, ఈ స్టేట్ యూనివర్సిటీ పంపిస్తాడు, అవి వేరు. అవి అన్ని టైర్ 3, టైర్ 4, టైర్ 5, 6 కాలేజ్. టైర్ 1 కాలేజెస్కి ప్రొసీజర్స్ వేరు ఉంటాయి. ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. తన ప్రొఫైల్స్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇదొక ఆల్టర్నేటివ్ చెప్తున్నాను. అలాగే 11th స్కోర్ మీద జాగ్రత్తగా ఫోకస్ పెట్టండి. ఒకవేళ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 11th మార్కులు బాగా తెచ్చుకుని ప్లాన్ చేసుకున్నట్లయితే, అప్పుడు ఏదైనా ప్లాన్ చేసినట్లయితే డెఫినెట్గా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి ఇయర్ 50 మందిని పంపిస్తూ ఉంటాను వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి. ఆల్మోస్ట్ ఎవరి ఇయర్ కూడా పంపిస్తూ ఉంటాం. జనరల్గా కొంచెం జేఈ మనకు అవసరం అనుకున్నప్పుడు అక్కడ ఈగోకి వెళ్ళి నేను జేఈకి వెళ్తాను, మా ఇంటి పక్కడు వెళ్ళాడు, ఈడు వెళ్ళాడు, లేకపోతే నేను మా అమ్మాయిని పంపించను, మా అబ్బాయిని పంపించను, ఇక్కడే ఉంచుకుని టెక్ మహేంద్రలో వేసుకుంటాను, ఈ చెత్త చెదారంలో వేసుకుంటాను అంటారు. అది తప్పంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.